పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు పంచిపెట్టేటోళ్ళు ఉండే. పండుగ 10 ఒద్దులు ఉంది అన్న కాడ్నుంచే అక్కశెన్లలకు చీరలు వంచేటోళ్ళు. అక్కలు ఆధారం కారెట్లు పట్టుకొని పోయి నచ్చిన చీర తెచ్చుకునేటిది. బతుకమ్మ పండుగ అంటే అక్కశెల్లల పండుగ కాబట్టి పుట్టింటి చీర లెక్కన పెడుతున్నాం అన్నట్టు చెప్పుకునేటిది గవర్నమెంట్ వాళ్ళు కూడా. కానీ ఇప్పుడున్న సర్కారోళ్ళు ఒక్క బతుకమ్మ పండుగకే కాదు, ఈసారి సంక్రాంతి పండుగకు కూడా చీరలు వంచేటి కార్యం పెట్టుకుర్రు. రైట్. తెలంగాణ అక్క చెల్లెళ్లకు పుట్టింటి చీరలు పంపించింది తెలంగాణ గవర్నమెంట్. అదే ఇందిరమ్మ చీరలు. రాష్ట్రంలో అక్క చెల్లెళ్లకు చీరలు పంచేటి కార్యాన్ని సులువు చేసిరు సర్కారోళ్ళు. ఇయాల్టి సంది డిసెంబర్ 9వ తారీఖు వరకు పంచుతారట. మళ్ళా అందరికీ కాదుళ్ళు, మహిళా సంఘంలు ఉన్నోళ్ళకే. అయితే మహిళా సంఘంలు ఉన్నోళ్లకు ఏడాదికి 2 చీరలు ఇస్తామని ఇంతకు మునిపే సర్కారోళ్ళు చెప్పానుండ కదా. గా లెక్కలు తీస్తే 64,69,000 మంది లెక్క తేలిందట. గట్ల ఇయ్యాల ఇందిరాగాంధీ పుట్టినరోజు అని మొదటి విడతల చీరలు పంచిపెట్టేటి కార్యాన్ని సులువు చేసిరు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు. అటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గోలిగే మార్చి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా 2వ తడవ కింద చీరలు పంచుతారట. మళ్ళా అగదూడు చీరలన్నీ ఒక్క తీరుగా ఎంత ముద్దుకున్నాయో, మహిళా సంఘంలో ఉన్న అక్క చెల్లెళ్ళంతా ఒక్క తీరు చీరలు కట్టుకోవాలని ఇటువంటి చీరలు తయారు చేయించడం అనేది సర్కారు అంటున్నమాట. మహిళా సంఘాల యూనిఫామ్ ఉన్నట్టే ఉన్నది కదా. మరి ఒకప్పుడు 60 ఏళ్ళుంటే మహిళా సంఘంలో చేర్చుకోకపోయేదే ఉండే. ఇప్పుడు అసలు ఏం లేవు. మళ్ళా అంతేకాదు, 1 కోటి మంది అక్క చెల్లెలను మహిళా సంఘంలో షరీక చేయాలని చూస్తున్నారట సర్కారు వాళ్ళు. ఇది ఒక్కటే కాదు, మళ్ళా అక్క చెల్లెళ్లకు వడ్డీ లేని రుణాలు, తీసుకున్న రుణాలు మాఫీలు అక్క చెల్లెళ్లకు బొచ్చడి ఇస్తుంది మన గవర్నమెంట్. ఆడ అదుంటది, ఈడ ఇదుంటది అని మనోళ్ళు ఎక్కడెక్కడనో పోతుంటారు. కానీ ఎంతో మంది గొప్ప గొప్పోళ్ళు నడిచిన నేల మనదే. అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి, మానవ సేవే మాధవ సేవ అని అందరికీ ఓ బాట చూపించిన శ్రీ సత్యసాయి బాబా అసొంటి మహనీయులు పుట్టిన నేల కూడా మనదే. అందుకే ప్రధానమంత్రి మోడీ సార్ దగ్గర నుంచి గొప్ప గొప్పోళ్ళంతా మన దిక్కొచ్చి పబ్బతి పట్టిర్రు. పుట్టపర్తిలో 100 ఏళ్ల పండుగ ఘనంగా చేస్తుర్రు. ఆగ చూడర్రే, ఢిల్లీకేంచి మోదీ సార్ వచ్చిండు. ఇటు నుంచి సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు పోయిండ్రు. బాబాకు భక్తితోని పబ్బతి పట్టిండ్రు. 100వ జయంతి కోసమనే 9 కిలోలకు ఎక్కువనే బంగారంతోని సత్యసాయి బాబా విగ్రహాన్ని తయారు చేయించిండ్రట. మోదీ సారుగా బంగారు విగ్రహం ముంగట ఊకొని దండం పెట్టుకున్నాడు. అయ్యగారులు దీవెనలు పెట్టిండ్రు. ఇక అటెనక నడిచిన మీటింగులా అప్పట్లో బాబా చెప్పిన ముచ్చట్లు, ఆయన చేసిన సేవల గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడిండ్రు. బాబా చూపించిన బాటల నడవాలే, ప్రేమతోని దేన్నైనా సాధించాలి అన్నట్టు మాట్లాడిండు మోదీ సారు. श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है। आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है। श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवंत स्वरूप था। సత్యసాయి భక్తులైన సచిన్ టెండూల్కర్, హీరోయిన్ ఐశ్వర్య రాయి ఇంకా చాలా మంది 100వ జయంతి వేడుకలకు వచ్చిండ్రు. బాబా గురించి మాట్లాడిండ్రు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు సుత సత్యసాయి బాబా చేసిన సేవలను తలుసుకున్నారు. సత్యసాయి బాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం, ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. ఇక అదట్లుంటే సత్యసాయి బాబా చేసిన గొప్ప పనులు, ఆయన చెప్పిన గొప్ప గొప్ప మాటలకు గుర్తుగా 100 రూపాయల బిల్ల, 4 తపాలా బిల్లలు విడుదల చేసిండు మోదీ సారు. ఇంకో దిక్కు బాబా 100వ జయంతి వేడుకలకు దేశ దేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి వస్తున్నారు. బాబా సమాధిని దర్శనం చేసుకుంటుండ్రు. 23వ తారీఖు దాకా వేడుకలు ఘనంగా నడుస్తాయట. రాష్ట్రపతి ముర్ము మేడం కూడా పుట్టపర్తికి వస్తుందట. బాబా భక్తులతోని పుట్టపర్తి కలకలలాడుతున్నది ఇప్పుడు. కంపెనీలను పిలుచుడు, రిబ్బన్లు కత్తిరించుడు, కాగితాల మీద దస్కతులు చేసుకునుడు ఎప్పటికీ గివ్వేనా? పథకాల సంగతి ఏంటిది అని పబ్లిక్ అడగక ముందే ఏపీ సర్కారోళ్ళు రూట్ మార్చిర్రు. నిన్న మొన్నటి దాకా పెట్టుబడుల ముచ్చట్లు చెప్పిన సార్లు ఇక ఇప్పుడు పబ్లిక్ ను అరుచుకునే పనుల పడ్డరు. అందరికంటే ముందుగల రైతన్నలను దిల్కుష్ చేసిర్రు. చూడుర్రి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చుడే కాదు, పబ్లిక్ కు పథకాలు ఇచ్చుడు కూడా యాదికున్నది అన్నట్టు చేసిండ్రు ఏపీ సర్కారోళ్ళు.
అటు సెంటర్ సర్కార్ వాళ్ళు ఇచ్చే పిఎం కిసాన్ పథకం పైసలు, ఇటు రాష్ట్ర సర్కార్ వాళ్ళు ఇచ్చే అన్నదాత సుఖీభవ పైసలు రెండో మల్క కూడా విడుదల చేసిండ్రు. తొలుత మల్క 7,000 పోయిన ఆగస్టులో విడుదల చేస్తే మళ్ళీ 7,000 ఇప్పుడు రైతన్నల ఖాతాలలో జమ చేసిండ్రు. ఇటు అన్నదాత సుఖీభవ పథకం కింద సీఎం చంద్రబాబు సార్ 5,000 ఇస్తే అటు పిఎం కిసాన్ పథకం కింద మోదీ సారు 2,000 వేసిండు. పుట్టపర్తిలో బాబా సమాధిని దర్శనం చేసుకున్నాక బాబు సారు కడప జిల్లాలో ఉన్న పెండ్లిమారికి పోయిండు. అటు మోదీ సారు కోయంబత్తూరుకు పోయిండు. ఇద్దరు సార్లు ఎక్కడోళ్ళు అక్కడనే ఉండి రైతుల ఖాతాలలో పైసలు వేయించిండ్రు. ఏపీలో మొత్తం 46 లక్షల మందికి ఎక్కువనే రైతన్నల ఖాతాలలో పైసలు పడ్డాయట. ఇక అది అట్లుంటే రైతన్నలతోని మీటింగు కాబట్టి సీఎం సారు యాప చెట్టు కింద కుర్చీ వేసుకొని కూకున్నాడు. స్టేజీలు జెండాలు అంతా వట్టిగా ఖర్చు దండగా అనుకున్నారో ఎట్లనో చల్లగాలికి రైతన్నల నడుమ కూకొని అందరి ఆపతి శాపతి అడిగి తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి. రైతన్నలకు ఎటువంటి తిప్పల రాకుండా చూసుకుంటాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. తాను కూడా రైతు బిడ్డనే అన్నాడు సారు. అంతేకాదు ఎటువంటి పంటలు పండియాలి ఏం కథ అనేది కూడా చెప్పుకొచ్చిండు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేడు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని కమలాపురం శనదాసరిపల్లిలో చేస్తున్నాం. చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. కాలాన్ని బట్టి ఏ పంట పండిస్తే మంచిగా లాభాలు వస్తాయో గా పంటలేంటివో గవే పండించాలి. రైతన్నలు అన్ని తీర్ల తెలుసుకొని ముందడిగి వేయాలి అన్నట్టు చెప్పిండు సీఎం. కావాలంటే పలానా పంటలేస్తే లాభాలు గట్టిగా వస్తాయని సర్కారు వాళ్ళే చెప్తారట. మంచి ముచ్చట్నే. గిట్లా మొత్తానికి రెండో మల్క కూడా రైతన్నల అకౌంట్లలో పైసలు వేసిండ్రు సర్కారు వాళ్ళు. అధికార పార్టీ లీడర్లు పని చేస్తలేరు, ఇచ్చిన హామీలు తీరుస్తలేరు అని ధర్నాలు చేస్తారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. అది ఎక్కడైనా ఉన్నదే. కానీ ఓ కాడ ఎమ్మెల్యే సార్ సొంత పార్టీ కార్యకర్తలే ఎదురెక్కుతుర్రు. అర్హులైనోళ్లకు కాదని పార్టీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తుర్రని ధర్నాలు చేస్తుర్రు. ఇంతకు ఎవల్లా ఎమ్మెల్యే, ఏంది కథ అంత అరుచుకునొద్దాం పారి. రైట్, గీళ్ళ దాంట్లో ఎవరిని మందలు ఇచ్చినా ఒకటే మాట, మాకిల్లు ఇస్తలేరు. మరి ఎవరికి ఇస్తులయ్యా అంటే పార్టీ లీడర్లకు కార్యకర్తలకు జెండాలు పట్టుకొని తిరిగేటోళ్లకు. మరి మీ మెడలో కూడా షై పార్టీ జెండాలే ఉన్నాయి కదా, మిమ్మల్ని చూస్తుంటే కూడా షై పార్టీ కార్యకర్తలు లెక్కనే ఉన్నారు కదా అంటే దాని వెనక కూడా కథ ఉంది. మళ్ళా ఇండ్లున్నోళ్లకు జాబులున్నోళ్లకు జాగలున్నోళ్ళకే ఇండ్లు మంజూరు చేస్తుడు అనేది మనోళ్ళ ఆవేదన. అది కూడా పార్టీలో మొదటికెంచి పని చేసిన వాళ్ళకి ఎవరికి వెళ్ళేదట ఇండ్లు. ఓట్లప్పుడు అవతలి పార్టీలు ఉన్న వాళ్ళకు, గెలిచినాక షై పార్టీలో షరీకైన వాళ్ళకు ఆయన ఎంబడి తిరిగేటోళ్ళకే ఇండ్లు పంచి పెడుతుండట ఎమ్మెల్యే సాబు. పార్టీని చూడడం పతార చూడడం, అర్హులైన వాళ్ళు అందరికీ ఇండ్లు ఇప్పిస్తామని మాట ఇచ్చేట లోకల్ లీడర్లు. ఇప్పుడు గెలిచినాక అర్హులకు కాకుండా అన్ని తీర్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చేటాళ్లకు పార్టీలో పలసగైతున్నాం అనేది ఊళ్ళో పార్టీని నడిపించేటోళ్ళు అంటున్న మాట. ఎమ్మెల్యే దగ్గరికి కూడా ఒక 10 మార్లు పోయినాం. మేము 12 గంటలకు పోతే నైట్ 10 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మాకు సరి అయిన సమాధానం ఇవ్వకుండా నెట్టేసుకుంటూ పోయింది. ఇలాంటి విషయాలలో అసలు ఎమ్మెల్యే గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వాలి సార్ అని చెప్పి మేము లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది అసలు పంచాది. ఊరికి 17 ఇందిరమ్మ ఇండ్లు వస్తే అవన్నీ పార్టీ లీడర్లకు 16 ఉన్న వాళ్ళకే ఇచ్చిళ్ళు అనుకొస్తున్నాడు సైదులన్న. లెక్కకైతే ఇండ్లు లేని వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలి, కానీ లేని వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నోళ్ళకే ఇండ్లు ఇచ్చిళ్ళని ఎంపీడీఓ ఆఫీసు ముంగట ధర్నా కూసురు అన్నట్టు. 17 ఇండ్లు మంజూరైన దాంట్లో కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ఇన్ఫర్మేషన్ లేకుండా, గ్రామ శాఖ అధ్యక్షునికి ఇన్ఫర్మేషన్ లేకుండా కొత్తగా వచ్చిన టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. దీన్ని ఎమ్మటే ఎమ్మెల్యే గారు వాపసు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలంలో ఉన్న ఎంకేపల్లి ఊరి షెయి పార్టీ లీడర్లు గీళ్ళంతా. మరి ఆఫీసర్లు ఏం ఎంక్వైరీ చేసినట్టు, ఎవరికి ఇండ్లు ఇస్తున్నట్టు, ఎమ్మెల్యే సార్ చెప్పిన వాళ్లకు సారెంబడి తిరిగేటోళ్ళకి ఇండ్లు ఇస్తున్నట్టా ఎట్టా? అయినా ఇదేం తారీఖ సారు, పొల్లు ఓట్లు పడే మీకు ఇండ్లు కూడా పొల్లు పంచితే కాకపోయిందా? సర్కారు ఇచ్చేటి ఇండ్లు పేదోళ్ళకే ఇయ్యాలి, అంతకు మీ ఎంబడి తిరిగేటోళ్ళకి కూడా ఇండ్లు ఇయ్యాలని బుద్ధి పుడితే సొంత పైసలతో కట్టి సారు. ఎవరు వద్దన్నారు ఎవరు కాదన్నారు అనేది అక్కడి ఊరి పబ్లిక్ అడుగుతున్న మాట. మరి చూడాలి దీని మీద సర్కారు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారో. ఇక మామూలుగా ఓ ఆటోలో ఎంతమంది ఎక్కుతారోళ్ళ? ఎంత మా అంటే ఓ చిన్న ఆటోలు అయితే 3-4, అదే పెద్ద ఆటోలు అయితే ఓ 6-7 మంది అంతే కదా అని అనుకుంటుర్రు కదా. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ అన్న ఎంతమందిని ఎక్కించిండో చూస్తే పరిశాన్ అప్పుడు పక్క మీరే చూడుర్రి.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 అబ్బర కొడుక లెక్క నాకే యాస్టకు వస్తుంది. చూసిరు కదా, గట్టిగా 6-7 మంది సూత కూసోనికి రాని ఆటోల 23 మంది పొలగాలను మెలిగినకి ఆటో డ్రైవర్ అన్న. మరి పొలగాలను ఏమన్నా పత్తి బస్తాలు అనుకుంటో లేకుంటే నాది ఆటో కాదు ఆర్టీసీ బస్సు అనుకుంటో తెలియదు. కానీ పొలగాన్లను బడి సంచులను టిఫిన్ డబ్బాలను పిక్కడంగా మెలుకొని పిపీప్ అనుకుంటూ పోతా అంటే నాగర్ కర్నూలు ట్రాఫిక్ పోలీసులు అడ్డం తిరిగి ఆపిరు. ఒక్కొక్కరిని నిమ్మలంగా దించి ఓ మినీ బస్సులో పట్టేంత మందిని గట్టిగా 6 ఫీట్లు లేని ఆటోలో పట్టించడం అంటే నీది బుర్ర కాదురా తమ్మి మర్రి చెట్టు తొర్ర అనుకుంటా అందరిని దించి ఇటువంటి ఆటో మా స్టేషన్లో ఉండాలి. వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు 23 మందిని ఎక్కించిన ఆటో ఇదే అని మ్యూజియంలో పెట్టినట్టు పెడతావు మా స్టేషన్లో. ఏదన్నా ఉంటే నువ్వు కోర్టుకు పోయి తెలుసుకో అని చెప్పి కేసు రాసి ఆటోని సీజ్ చేసిరు. కానీ డ్రైవర్ అన్నది కూడా ఎంత ఆపచ్చినా చూడురే, ఏదో సీట్ల మందం ఎక్కించుకొని గిరాకీ చేసుకోక దినం టక్కర్ మీద టక్కర్లు అయితే ముచ్చట ఏరుకునేదేనా. ఇంత ఓవర్లోడ్ ఎక్కించుకొని పోతే బలు ఆపలేక ఏమైనా ఎటవడం అవుతుంది. ఎంతమంది ఆగమవుతుంది ఏం కథ. అటు పత్తి బస్తాలో ఎక్కించుకోపోతుంటే చూసి అవ్వాయిలకైనా సోయి ఉండాలి కదా. ఈ ఆటో కాకపోతే ఇంకో ఆటో మాట్లాడుకుని పంపించవచ్చు. కానీ ఫానాలు పోతే వస్తాయా అని గర్వం అవుతారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. కార్తీక మాసం కించి అయ్యప్ప దీక్షలు షురువైనాయి. 41 రోజులు మాలలేసి స్వామిని నిష్టగా కొలుసుకుంటారు. నల్ల బట్టలు తొడుగుతారు, కాళ్ళకు చెప్పులు వేసుకోరు. అందరినీ స్వామి అయ్యప్ప అని పిలుస్తుంటారు. వంటి పూట తింటుంటారు. 41 రోజులు ఒడవంగానే ఇరుముళ్ళు కట్టుకొని శబరిమల బాట పడుతుంటారు స్వామి వారికి మొక్కులు పెట్టుకునేందుకు అన్నట్లు. మోదాలు మాలలేసుకున్నోళ్ళు అప్పుడే శబరిమల బాట పట్టిర్రు. దర్శనాలు ఎట్లెట్లయితున్నాయో ఒక్కసారి చూసేసొద్దాం పారి. శబరిమల కొండ మీద అయ్యప్ప స్వామి దర్శనాలు చాలైనాయి. ఓం శ్రీ స్వామియే ఈ శరణం అయ్యప్ప అనుకుంటా 41 రోజులు నిష్టగా అయ్యప్పను కొలిసి ఇరుముళ్ళు కట్టుకొని ముడుపులు నెత్తిన పెట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరిరు అయ్యప్ప స్వాములు. 5 కొండలు దాటుకుంటా శబరిమల చేరిరు. అగ చూడోలి, శబరిమల కొండ మీద కాలు పెట్ట సందు లేదు. పంబాకేంచి 18 మెట్ల కాడికి పోయేటి నడకతో వల్ల ఇసుక పోస్తే రాలన్నంత మంది. పంబాల బయలుదేరితే దర్శనం అయ్యేటాళ్లకు ఎంత కాదన్నా 15 గంటలకు మీదనే పడుతుందట. మొదటి 2 వద్దులలోనే ఎంతమంది భక్తులు వచ్చిరో ఎరికేనా, ఏం తక్కువ 2 లక్షలకు మీదనే. భక్తులు పెరిగిరు కానీ సరిపోను సౌలతులే లేవనేది అయ్యప్ప మాలలేసుకున్న భక్తులు అంటున్నమాట. ఇంతకు మునుపు నడకదారిలో భక్తులు తాగేందుకు నీళ్లుండేది, ఇప్పుడు అవి కూడా లేవంటున్నారు. నిరుడు ముందటేడు కంటే ఈ ఏడికి ఇంత ఎక్కువ మందే భక్తులు వచ్చేటట్టుందా అనేది అక్కడి అధికారులు వేస్తున్న అంచనా. అవు మరి ఇంతకు మునుపు 3-4 వద్దులు కలుపుకొని కూడా 1,00,000 మంది వచ్చేది లేకుండే. ఈ పాలికి తొలత 2 వద్దులలోనే 2 లక్షల మంది వచ్చేదంటే చూడూరిగా ఏమిట్లకేం లేదు. ఇప్పుడే ఇట్లున్నదంటే ఇక మండల పూజలు నడిచేటాళ్లకు జ్యోతిని చూసేందుకు పోయే భక్తులు మస్తు మంది వస్తారు కావచ్చు. మరి వచ్చేటోళ్ళు ఎట్టున్నా వస్తారు, వచ్చేటోళ్ళనేటు ఆపలేం. కానీ ఓ నజరేసి భక్తులకు సౌలతులన్నీ మంచిగా చేయాలి సార్లు. చిన్న పిల్లలు సుతొస్తున్నారు. రోడ్ల మీద చిన్న బండ్ల ముచ్చటేమో కానీ పెద్ద లారీలు ట్రక్కులు అయితే ఓ మస్తు రువ్వడగబోతుంటాయి. ఎందుకంటే పెద్ద బండ్లు కదా, మాకేమవుతుంది అనే ధైర్యం. ఇగో గిట్ల పోతున్నాయి కాబట్టే ములుగు జిల్లా దిక్కు కొందరు రైతులు మా ఊరి దిక్కు లారీలు తిప్పనే తిప్పొద్దు అని లొలి చేస్తుర్రు. మరి ఎందుకు ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకుని వద్దాం పారి. ఓష్ని ఇదెక్కడి ఇచ్చంత్రముల్లో పంట మొక్కల మీద బట్టలు కప్పిర్రు. కొంపదీసి మొక్కలకు సలిగిట్లేమన్నా పెట్టకుంటానా ఎట్లా అని అనుకునేరు. ఇవి సలి కోసం కట్టిన పరదాలు కాదు, దుమ్ము వడకుండా కట్టిర్రు. ఆవు వెంకటాపూర్ మండలం బోధపురం ఆలుబాకా దిక్కు ఉష్కెలారీలు రికాం లేకుండా తిరుగుతున్నాయట. ఎంత అంటే బండ్లు పోయే పోకడాకు ఆ తొవ్వలున్న దుమ్మంతా లేచి పంట పొలాల మీద పడుతున్నది. దీంతోని చేన్లు ఎదగక అడ్డమైన రోగాలు వచ్చి పెట్టిన పెట్టుబడి అంతా గంగల పోసినట్లే అవుతుందట రైతులకు. అందుకే జర పుణ్యం ఉంటది సార్లు, గీ లారీలు ఇటు దిక్కు రానియకుర్రి. ఏళ్ల కమానం మాకు ఇదే గోసున్నది. భూమిని నమ్ముకొని పంట వేసుకుంటే కాలంగా అట్లా కొంత ఆగమనుకుంటే లారీలు నడవంగా ఈగింత ఆగమవుతున్నాం అని 2 వద్దుల సంధి లొలి వేస్తుర్రు అన్నదాతలు. రోడ్డు పైన నుండి వచ్చిన దుమ్ము ఇది. ఇటువంటి దుమ్ము పడితే ఏ మొక్క కూడా కొట్టిన మందు అనేది కానీ మనం ఎటువంటి మందు స్ప్రే ఎన్ని లక్షలు పెట్టి స్ప్రే చేసినా కానీ ఈ మందు మనకి చెట్టుకు అనేది పట్టదు. అందువల్ల మేము చాలా నష్టపోయి గత 3 సంవత్సరాలుగా ఇది మిర్చి వేసి నష్టపోయి ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం కనీసం పుచ్చబాలను పెట్టుకుంటే వస్తాయని చెప్పి పంట మార్పిడి చేసుకోవడం జరిగింది. ఇక్కడ పంట మార్పిడి చేసినప్పటికీ కూడా అదే దుమ్ము వస్తా ఉన్నది. మేము ఏ మందు కొట్టినా దీన్ని పనిచేసే పరిస్థితి లేదు. ఇది వేసి 20 నెల 15 రోజులు అవుతుంది. మాకు కొట్టే మందు పని చేయక కూడా ఈ మొక్కలు ఇలాగే ఉండిపోయినాయి.
అయ్యో మీ బాధ సల్లగుండా ఎంత కష్టం వచ్చింది చూడుర్రి. ఆయన నీ బాధలు ఎవరు పట్టించుకుంటారులే రైతన్న, నష్టం అవుతుందని గీ తీర్ల రంది పడుతున్నావు గాని పెద్ద పెద్దోళ్లకు వాళ్ళ దందాలు నడుచుడే ముఖ్యం. అందుకే రోడ్లు పొక్కలు పడ్డా దుమ్మంతా లేచొచ్చి మీ పంట చేనులు ఖరాబ్ అయినా లారీలు మాత్రం ఆపుతలేరు. అందుకే మీకు ఈ ఏడుపు తప్పుతలేదు. గిట్లా అటు దిక్కు రెండొద్దుల సంది రైతులు లొలి వేస్తుంటే ముచ్చట ఎరక వేసుకున్న లోకల్ ఎస్ఐ రైతుల తనుకొచ్చిండు. లారీలు పోతానికి యాకన్నగూడెంకించి వేరే తోవ చూపిస్తాం గాని మీరైతే నిమ్మలవాడుర్రి అని హామీ ఇచ్చిండట. మరి ఇప్పటికే ఇంతింత బలువున్న లారీలు పోయి రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు పడి మడుగులో తీగ తయారైంది. మరి రైతే రాజు అని చెప్పుకునే సర్కారోళ్ళు అధికారులు ఈ రైతుల తిప్పలను ఎట్లా బాపుతారో ఏమో చూడాలి.